రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. కోటిపల్లి రైల్వే లైన్లో భాగంగా కోటిపల్లి దగ్గరలో గోదావరి నది మీద నిర్మిస్తున్న వంతెన పనులు అయితే మనం చూస్తున్నాం. ఈ రకంగా అయితే వంతెన పనులు అయితే జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. ఇక్కడ వరకు అయితే జరిగినాయి, ఇంకా జరగాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి. నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్లో భాగంగా నిర్మిస్తున్న కోటిపల్లి వైపు నుంచి మొదటి బ్రిడ్జి అనుకోవచ్చు, అదేవిధంగా నర్సాపురం వైపు నుంచి ఆఖరి బ్రిడ్జి అని అయితే అనుకోవచ్చు. గోదావరి నది మీద నిర్మిస్తున్న బ్రిడ్జిని అయితే మనం చూస్తున్నాం. ఈ బ్రిడ్జి పనులు అయితే ప్రస్తుతం ఏమీ జరగట్లేదు, కానీ ఇంతవరకు అయితే జరిగైతే ఆగిపోయినాయి. అంటే ఒక దశ వరకు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిల్లర్లు నిర్మించిన ఒక దశ అయితే దానిపైన గడ్డర్లు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత రైల్వే లైన్లు ఏర్పాటు చేయడం మరొక దశ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ గోదావరి నది మీద పూర్తయిపోయిన ఫిల్లర్లన్నింటినీ కూడా. ఇది చాలా అంటే చాలా పెద్ద వంతెనగా మనం చెప్పుకోవచ్చు గోదావరి నది మీద. ఇక్కడ గోదావరి నది కూడా చాలా అంటే చాలా ఉధృతంగా అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఇది మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అదైతే అవతల గట్టు అయితే కాదు, మనకి మధ్యలో కనిపించేది గోదావరి లంక దాటిన తర్వాత మళ్ళీ ఇంకా గోదావరి పాయ అనేది కొనసాగుతుంది. ఈ నిర్మాణాలు అయితే పూర్తయిపోతే ఇప్పటికే కోటిపల్లి కాకినాడ రైల్వే లైన్ పూర్తయిపోయింది. కొన్నాళ్ళ పాటు సేవలు అందించినా కూడా జనాదరణ తక్కువ దూరం వల్ల అంతగా లేకపోవడం ఆ లైన్ని తాత్కాలికంగా అయితే ఆపేయడం అయితే జరిగింది. ఈ లైను అంటే కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు లైన్ పూర్తయితే కనుక కాకినాడ నుంచి నర్సాపురం మీదుగా విజయవాడ ఆ ప్రాంతాలకి కొత్త రైలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదేవిధంగా నర్సాపురం నుంచి మచిలీపట్నం బాపట్ల వరకు కూడా కొత్త ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా పెద్ద మొత్తంలో డబ్బు కేటాయించినట్లయితే కనుక ఎప్పటి నుంచో చూస్తున్న కోనసీమ వాసుల చిరకాల కల అనేది అతి త్వరలో నెరవేరబోతుంది. ఇక్కడ మనం ఒక హెచ్చరిక బోర్డును కూడా చూడవచ్చు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కి సంబంధించి అటు 60 మీటర్లు, ఇటు 60 మీటర్లు బ్రిడ్జికి రెండు వైపులా కూడా నిర్మాణాలు ఎటువంటివి చేపట్టకూడదు, అదేవిధంగా పంటలు పండించకూడదని చెప్పని ఇక్కడ మనకు ఒక హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా తమ్ముడైతే అక్కడ ఉన్న దుర్గాప్రసాద్, మా చిన్న తమ్ముడు, వాడు వచ్చేటప్పటికి ఆ చెట్లన్నింటినీ కూడా తొలగించి మనకు బోర్డుని కనిపించేలాగైతే ఆయన కొంచెం సహకరించడం అయితే జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు.